హాయ్, వెల్కమ్ టు టీఎస్ న్యూస్. ఈసారి జరుగుతున్నటువంటి T20 వరల్డ్ కప్ పెద్దగా అభిమానుల్ని అలరించలేకపోతోంది అనేటువంటిది స్పష్టం. ఈవెన్ నాకు బాగా తెలిసినటువంటి కొంతమంది క్రికెట్ వీరాభిమానులతోటి మాట్లాడినప్పుడు కూడా ఇదే రకమైనటువంటి అభిప్రాయాన్ని తెలియజేశారు. ఏమో సార్, ఈసారి అసలు వరల్డ్ కప్ ఎప్పుడవుతోందో, ఏ టీంలో ఆడుతున్నాయో ఏంటో కూడా సరిగా తెలియట్లేదు అనేటువంటిది. ఎందుకంటే దాన్ని సరిగా ఫాలో అవ్వలేకపోతూ ఉన్నాం. దానికి కారణం ఒకటి, మరీ మనం ఇంకా నిద్ర లేవకుండానే 5ంటికే మ్యాచ్లు మొదలైతే, ఇంకొకటి అర్ధరాత్రి సరిగ్గా పడుకునే సమయానికి మ్యాచ్ మొదలవటం. సో ఈ రకమైనటువంటి టైమింగ్స్లో తేడాలు, తర్వాత 20 దేశాలు పాల్గొనడం అనేటువంటిది, అంటే ఇప్పుడు పిఎన్జీ కావచ్చు, ఉగాండా, నమీబియా, సరే ఐర్లాండు, స్కాట్లాండ్ లాంటివి కొంత ఆడినా కూడా మొత్తం మీద అసలు ఏమాత్రము పేర్లు కూడా తెలియనటువంటి టీములు కూడా పెద్ద టీములతోటి పోటీ పట్టడంతో మ్యాచ్ ఫలితాలు ముందే డిసైడ్ అయిపోవటం. ఏదో ఆఫ్ఘనిస్తాన్ కొంత అనుభవం ఉన్నటువంటి టీం కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ అటు న్యూజిలాండ్కి లీగ్ ఫేస్లో షాక్ ఇచ్చుండొచ్చు గాక, ఈవెన్ అలాగనే అమెరికా పాకిస్తాన్కి షాక్ ఇచ్చి ఉండొచ్చు మొట్టమొదటిసారి ఆడుతూనే. ఇలాంటి 2-3 మ్యాచ్ల్ని మినహాయిస్తే కనుక ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ సూపర్ 8లో ఆస్ట్రేలియాకి షాక్ ఇచ్చింది. సో కొన్ని అనుకోనటువంటి ఫలితాలు వచ్చినంత మాత్రాన ఓవరాల్గా T20 వరల్డ్ కప్ మొత్తం ఇదే రకంగా జరిగింది అనేటువంటిది లేదు. ముందుగానే ఎవరు విజేత అనేటువంటిది ఊహించగలిగినటువంటిది. ఈవెన్ సౌత్ ఆఫ్రికా లాంటి టీం ఆఫ్కోర్స్ పెద్ద టీములతోటి తడబడిన చిన్న టీముల మీద విజృంభించేసి ఏకంగా సెమీస్కి బర్త్ను ఖరారు చేసుకుంది. ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ గ్రూప్ టాపర్గా కూడా ఉంది. ఈవెన్ వెస్టిండీస్ తోటి జరిగినటువంటి మ్యాచ్లో ఆల్మోస్ట్ ఓటమి నుంచి బయటపడి విజయాన్ని సొంతం చేసుకుంది అని చెప్పుకోవచ్చు. ఈవెన్ ఇంగ్లాండ్కి కనుక చూసినట్లయితే స్కాట్లాండ్ మేలు చేసింది ఇండైరెక్ట్గా, దాంతో వాళ్ళు సెమీస్కి చేరుకున్నారు. కానీ మొత్తం మీద ఇది చూడాల్సినటువంటి మ్యాచ్, తప్పనిసరిగా చూడాలి అని ఎవరు ఆడుతూ ఉన్నారు, ఏ టైంలో ఆడుతున్నారు, ఇట్లాంటివి ముందే తెలుసుకునేటువంటి పరిస్థితి అటు అభిమానులకు అఫ్కోర్స్ ముందే డ్రాస్ అవన్నీ ఉన్నా కూడా ఓవరాల్గా టైమింగ్స్ వల్ల ఏం చూస్తాంలో అనేటువంటి ఒక ఇంట్రెస్ట్ తగ్గిపోయినటువంటి మాట వాస్తవం. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అఫ్కోర్స్ ఎప్పుడూ కూడా ఏ టైంలో ఆడినా ఎక్కడ ఆడినా కూడా ఉండేటువంటి ఆ ఆర్క్ రైవల్రీ వేరు. సో దానికి గాను మొత్తం మీద అన్ని ప్లాట్ఫామ్స్తో కలుపుకొని 50 crore వ్యూవర్షిప్ వచ్చింది అంటే కనుక ఆశ్చర్యమేం లేదు. ఈవెన్ డేట్ అనౌన్స్ చేసిన వెంటనే అక్కడ టికెట్లు కూడా ఎట్లా బ్లాక్లో అమ్మారో మనకి తెలిసినటువంటిదే, విన్నాం మనం ఇదే వీడియోస్లో. అలాగనే ఆఫ్కోర్స్ ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్ ఆడినటువంటి మ్యాచ్, ఈ 2 మ్యాచ్లని మినహాయిస్తే కనుక భారీ వ్యూవర్షిప్ వచ్చినటువంటి మ్యాచ్లు ఏవి కూడా లేవు. అలాగనే ఈవెన్ అమెరికాలో జరిగినటువంటి మ్యాచ్లు స్టేడియానికి ఒక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ని మినహాయిస్తే కనుక స్టేడియం ఫుల్ అయినటువంటి సందర్భం లేదు. ఈవెన్ అమెరికా హోస్ట్ కంట్రీ హోదాలో ఆడుతుంటే కూడా ఆ మ్యాచ్లకు కూడా స్టేడియం ఫుల్ అయినటువంటి పరిస్థితి రాలేదు. దీనికి కారణం ఆఫ్కోర్స్ అమెరికా మీద ఒక రకంగా క్రికెట్ని బలవంతంగా రుద్దిందేమో ఐసీసీ అనేటువంటి భావన. ఏర్పాట్లు కూడా అరాకొరా ఏర్పాట్లు ఉండటం, చిట్ట చివరి నిమిషంలో నిర్ణయించుకోవటం అమెరికాకి ఆతిథ్య హక్కుల్ని ఇవ్వాలి అనేటువంటిది. ఆ తర్వాత డ్రాప్ ఇన్ పిచ్చెస్, దాంతో బ్యాట్స్మెన్ స్కోర్ చేయటం చాలా కష్టమైపోతున్నటువంటి పరిస్థితి. సహజంగా T20 ఫార్మెట్ అంటే ఎప్పుడు కూడా ధనాధన్ బ్యాటింగ్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఈసారి చాలా తక్కువ 6లు నమోదయ్యాయి అంటేనే అర్థమవుతోంది అక్కడ వికెట్లు ఎంత బౌలర్లకి ఫ్రెండ్లీగా ఉన్నాయి అనేటువంటిది. సో ఈ రకమైనటువంటి కారణాల వల్ల ఈసారి 9th ఎడిషన్ ఎందుకో ఎవరిని కూడా ఆకర్షుకోలేదు. చివరికి సెమీఫైనల్స్కి దగ్గర పడుతున్నా కూడా ఇప్పటికీ అంత పెద్ద ఇంట్రెస్ట్ జనరేట్ చేయలేకపోయింది ఈసారి ఈ T20 వరల్డ్ కప్. సో ఇంక నుంచి అయినా కానీ ఐసీసీ హడావిడి నిర్ణయాలు మానేసి ఇలాంటి పెద్ద ఈవెంట్స్, వరల్డ్ కప్ లాంటి ఈవెంట్ని ఒక పక్కా ప్రణాళికతోటి నిర్వహిస్తే కనుక బాగుంటుందేమో అనుకుంటున్నాం. ఒకటి, అసోసియేటెడ్ కంట్రీస్ని ప్రమోట్ చేయాలి, వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాలి అనేటువంటిది మాత్రం వాస్తవం, దాన్ని ఎవరు కొట్టిపారేయలేరు. కాకపోతే అలాంటి అసోసియేటెడ్ కంట్రీస్ అన్నిటికీ కలిపి ఒక మినీ వరల్డ్ కప్ని నిర్వహించి దాంట్లో విన్నరు రన్నర్గా ఉన్నటువంటి వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ దాంతో కనుక కలిపేటైతే ఒకటి నంబర్ ఆఫ్ టీమ్స్ తగ్గుతాయి, దాంతో ఇంట్రెస్ట్ అనేటువంటిది జనరేట్ అవుతూ ఉంటుంది.
మామూలుగానే మనం తెలుగులో ఒక సామెత ఉంది, మంది ఎక్కువైతే కనుక మజ్జిగ పలచబడుతుంది అని. సహజంగానే ఇంటికి ఒక నలుగురు చుట్టాలు వస్తారు అన్నప్పుడు ఒక రకంగా ప్రిపేర్ చేసింది ఇంకో ఇద్దరు అనుకోకుండా వస్తే ఆటోమేటిక్గా ఇంకో 2 గ్లాసులు నీళ్లు ఆ మజ్జిగలో కలిపేస్తూ ఉంటారు. సో ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది ఈసారి కూడా. నిజంగానే చెప్పాలి అంటే అదే జరుగుతోంది. ఏ మ్యాచ్ కూడా ఇంట్రెస్ట్ తోటి చూసేటువంటి, ఇంట్రెస్ట్ని జనరేట్ చేసేటువంటి పరిస్థితి లేదు. మధ్యలో ఈవెన్ సూపర్ ఓవర్లు వచ్చినా కూడా, పర్టికులర్గా అమెరికా పాకిస్తాన్ జట్ల మధ్య జరిగినటువంటి సూపర్ ఓవర్ కావచ్చు, అయినా కానీ అంత ఇంట్రెస్ట్ అనేటువంటిది క్రియేట్ కాలేదు. కారణం సెంచరీలు నమోదు చేయబడకపోవటం. సహజంగా ధనాధన్ ఒక ఫాస్టెస్ట్ సెంచరీ ఇలాంటివి ఉంటాయి. సో అది లేకపోవటం, అర్ధ సెంచరీలే చాలా కష్టంగా చేయాల్సినటువంటి పరిస్థితి వస్తోంది. సో అందుకని ఇలాంటి డ్రాప్ ఇన్ పిచెస్ మీద వరల్డ్ కప్ లాంటి బిగ్ ఈవెంట్ని నిర్వహించడం కూడా అంత సమంజసమైనటువంటి ఆలోచన కాదు అనేటువంటిది ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రూవెన్. సో భవిష్యత్తులో అయినా సరే ఐసీసీ ఇలాంటి పెద్ద ఈవెంట్స్ని నిర్వహించేటప్పుడు ఖచ్చితంగానే ఆ వేదికని, అలాగనే టైమింగ్స్ కూడా అందరికీ, ఇప్పుడు ఇండియా ఆడేటువంటి ప్రతి మ్యాచ్ కూడా ఈవినింగే జరిగేట్లాగా షెడ్యూల్ చేశారు. దాంతో ఇండియా ప్రతి మ్యాచ్ కూడా డే టైమే ఆడింది అక్కడ. సహజంగా 2020 ఫార్మెట్ అనేటప్పటికీ నైట్ మ్యాచెస్ కనుక అయ్యేట్లయితే సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి టాస్ చాలా క్రూషియల్ పాత్రని పోషిస్తూ ఉంటుంది. టు గ్రిప్ ది బాల్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో వీటి వల్ల కూడా ఆటలో ఒక మజా వస్తుంది, ఏ బౌలర్ని ఎప్పుడు వాడాలి అనేటువంటిది. ఇదంతా క్యాప్టెన్కి కొంచెం కత్తి మీద సాంలాగా ఉంటుంది. అవేమీ లేకపోవటం అనేటువంటిది, ఈవెన్ యాక్చువల్గా 60 సెకండ్స్ రూల్ని తెచ్చింది ఐసీసీ. అది ఎంత మటుకు ఎంతమందికి తెలిసింది అది అనేటువంటిది కూడా ఆశ్చర్యం. అమెరికా ఇండియా మ్యాచ్ జరుగుతున్నప్పుడు 20 ఓవర్ ప్రారంభానికి ముందుగా, అంటే 90th ఓవర్ అయిపోయిన తర్వాత 5 పెనాల్టీ రన్స్ ఇండియాకి వచ్చాయి. అదొక్కటి ఇండియా ఆడినటువంటి మ్యాచ్ కాబట్టి ఆ రూల్ అనేటువంటిది ఒకటి ఉంది అనేది అందరికీ తెలిసింది. ఈవెన్ సౌత్ ఆఫ్రికా బంగ్లాదేశ్ జట్ల మధ్యన కూడా సౌత్ ఆఫ్రికా అదృష్టం కొద్దీ విజయాన్ని నమోదు చేసుకుంది, 4 రన్స్ విక్టరీ. అప్పుడు కూడా మహమ్మదుల్లా బ్యాటింగ్ చేసేటప్పుడు కేశవ్ మహారాజ్ బౌలింగ్లో ప్యాడ్స్కి తగిలి టు ఫైన్ లెగ్ బౌండరీకి వెళ్ళటం, కానీ ఎల్బిడబ్ల్యూ అప్పీల్, దాంతో ఎంపైర్ అవుట్ ఇచ్చిన తర్వాత అది ఈ యాక్షన్ అయిపోయిన తర్వాత అది బౌండరీకి చేరింది కాబట్టి బాల్ బికమ్స్ డెడ్ ఆటోమేటికల్లీ అనేటువంటి రూల్ని బట్టి ఆ 4 రన్స్ని, ఆ తర్వాత అతను నాట్అవుట్ అని తెలిసినా కూడా ఆ 4 రన్స్ని కౌంట్ చేయలేదు. దాంతో బంగ్లాదేశ్ 4 రన్స్ తేడాతోటి ఓడిపోయింది కూడా. సో ఇలాగా ఒక 2-3 సంఘటనలు జరిగాయి కొద్దిగా ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ని జనరేట్ చేసేటువంటివి. బట్ ఓవరాల్గా చూస్తే కనుక చాలా చప్పగా సాగినట్టే, ఏకపక్షంగా సాగినట్టే మ్యాచ్లు ఉన్నాయి. కాబట్టి పర్టికులర్గా ఉగాండా లాంటి దేశంతో ఏ జట్టు ఆడినా కూడా పైచేయి సాధించింది. సో అందుకని భవిష్యత్తులో ఐసీసీ ఖచ్చితంగా వేదికని నిర్ణయించుకోవటం, అలాగే నెంబర్ ఆఫ్ టీమ్స్ మీద ఒక రిస్ట్రిక్షన్ని పెట్టడం, డ్రాప్ ఇన్ పిచ్చెస్ లాంటివి కాకుండా న్యాచురల్గా అక్కడ గడ్డిని మొలకెత్తించి తయారు చేసినటువంటి న్యాచురల్ సర్ఫేస్ మీద ఆడించడం, ఇలాంటి చర్యలు తీసుకుంటే కనుక ఖచ్చితంగానే భవిష్యత్తులో ఐసీసీ టోర్నమెంట్స్కి ఆదరణ పెరుగుతుంది అనేటువంటి దాంట్లో ఎటువంటి అనుమానము లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.